ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీ నుంచి అఫీషియల్గా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి అధికారికంగా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 52,000 వరకు కూడా సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఈ యొక్క వీడియోని మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో తప్పనిసరిగా లైక్ చేసి మీ లొకేషన్ అనేది కామెంట్ అయితే చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. దాదాపు మనకి 12 సంవత్సరాల తర్వాత ఆర్టీసీలో గవర్నమెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ జాబ్ డీటెయిల్స్ చూసేసి అప్లై అయితే చేయండి. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవి మనకి డిస్ట్రిక్ట్ క్యాడర్కి సంబంధించినటువంటి వేకెన్సీ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. కాబట్టి మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఉమెన్ అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది September 17 నుంచి. లాస్ట్ డేట్ వచ్చేసి October 7 వరకు మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి psc.ap.gov.inకి సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి బేసిక్ పే అనేది 37,640 నుంచి 1,15,000 వరకు బేసిక్ పే ఉంటుంది. సో దీంతో పాటు మనకి మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కూడా యాడ్ అయితే మీకు దాదాపుగా ఇన్ హ్యాండ్ సాలరీ వచ్చేసి 52,000 వరకే సాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ జాబ్స్ అనేవి. అంటే ఎటువంటి వర్క్ ప్రెషర్ ఉండదు అండ్ మీకు హాలిడేస్ కూడా చాలానే ఉంటాయి. కాబట్టి సో ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ జాబ్కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఒక గుడ్ న్యూస్, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మాత్రం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్, రైల్వే, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఇందులో మీకు క్లాసెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. కేవలం 999కే మీకు 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. మీకు ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి ఫుల్ కోర్స్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి, ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు. ఆ కంటెంట్ అనేది నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పోస్టులకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే July 1, 2025 వరకు మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 42 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా కల్పిస్తున్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 47 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళైతే మాత్రం 52 years వరకే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు 45 years వరకే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఏజ్కి సంబంధించి రిలాక్సేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు ఒకటే సింగిల్ ఎగ్జామ్ పెట్టి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. అది కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్లోనే మీకు యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. డిగ్రీ స్టాండర్డ్ లెవెల్లో మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో 2 papers అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 150 questions అడుగుతారు. 150 minutes టైమ్, 150 marks. పేపర్ 2 వచ్చేసి సబ్జెక్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి అనమాట. సో ఇందులో 150 questions, 150 marks, 150 minutes టైం డ్యూరేషన్, టోటల్గా 300 marksకి మీకు టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో మీకు ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ విధానం అనేది ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అనేది కేటాయిస్తారు. సో మీకు నోటిఫికేషన్లోనే డీటెయిల్డ్ సిలబస్ అనేది పేపర్ 1కి సంబంధించి అండ్ పేపర్ 2కి సంబంధించి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారో సో మీరు మాత్రం మొత్తం డీటెయిల్గా ఏదైతే టాపిక్స్ అనేవి ఉన్నాయో అన్ని కూడా కవర్ అవుతున్నాయో లేదో చూసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అయితే చేయండి. మీకు ఇక్కడ దీని తర్వాత ఏంటి అంటే ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఏంటి అంటే మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. అంటే మీకు 2 exams ఉండవు, ఒకటే సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏంటి అంటే మీకు కంప్యూటర్కి సంబంధించి ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉంటాయో, అప్లికేషన్స్ ఉంటాయో వాటిని యూజ్ చేసే నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తారనమాట. 1 hour ఉంటుంది ఒక టెస్ట్ అనేది. ఇది ప్రాక్టికల్ టైప్ అన్నమాట టెస్ట్ అనేది. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కాదు. అంటే మీకు కంప్యూటర్ పైన టెస్ట్ ఉంటుందన్నమాట.
మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే టెస్ట్ పెడతారు. ఇందులో మీకు మినిమం క్వాలిఫై మార్క్స్ ఎన్ని రావాలంటే ఓసీ జనరల్ వాళ్ళైతే 40, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళైతే 30, బీసీ వాళ్ళైతే 35 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. సో దీని తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. సో మీకు ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ దేని మీద పెడతారో అవన్నీ కూడా మీరు ఇక్కడ డీటెయిల్స్గా నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత మీకు డైరెక్ట్గా వేకెన్సీస్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు. మీకు ఈ జాబ్స్కి సంబంధించి అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉండవు అనమాట. జాబ్స్కి అప్లై చేయడానికి అభ్యర్థులు ఆన్లైన్లో ఎంత ఫీ పేమెంట్ చేయాలి, ఎవరెవరు ఎంత పే చేయాలో చూద్దాము. ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే మాత్రం మీరు కేవలం ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపాయలు కడితే సరిపోతుంది. అయితే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం 250 రూపీస్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు 80 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుందన్నమాట అప్లై చేయడానికి. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఏ జిల్లా వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్లోని మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుండా మీకు లోకల్ రిజర్వేషన్స్ అనేవి వర్తించవు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ వేకెన్సీ కూడా ఒకటే పోస్ట్ ఉంది, అది కూడా ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారో సో మీరు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఒక పోస్ట్ వచ్చినా పర్వాలేదు, మాకు జాబ్ అనేది సెటిల్ అవుతాం అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో ఒక పోస్ట్ అయినప్పటికీ కూడా మీకు జాబ్ అనేది పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మిస్ చేసుకోవద్దు. మనకి చాలా డేస్ తర్వాత వచ్చింది నోటిఫికేషన్ కాబట్టి. సో మీ కనుక ఈ యొక్క ఎలిజిబిలిటీ, ఇప్పుడు మీకు ఎలిజిబిలిటీ చెప్తున్నాను. సో మీరు గ్రాడ్యుయేషన్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యార్హత ఏముండాలి అంటే మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తుంటే ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసినా మీకు ఎలిజిబుల్ అనమాట. దాంతోపాటు మీకు కంపల్సరీగా బీఈడి అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, బీఈడి అంటే టీచర్ ట్రైనింగ్కి సంబంధించి కోర్స్ అనమాట ఇది. సో ఇక బీఈడి అనేది ఉంటే సరిపోతుంది, మీకు ఎలాంటి టెట్ అనేది అవసరం లేదు. మీకు జస్ట్ ఇక్కడ డిగ్రీతో పాటు బీఈడి ఉంటే అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఇది మనకి ఎలిజిబిలిటీ, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఇక్కడ చూడండి నోటిఫికేషన్లో ఇచ్చారు, మీరు ఇండియన్ సిటిజన్ ఉన్నటువంటి ఉమెన్ అభ్యర్థి అయితే సరిపోతుందని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు పోస్టింగ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోనే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ అంటే ఏపీ బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్కి సంబంధించి డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఇస్తారు. ఇక్కడ మనకి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, 1 వేకెన్సీ అనేది ఉంది. సో వేకెన్సీ ఒకటే ఉంది కదా అని చెప్పేసి ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేదు. చాలా డేస్ తర్వాత మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా యూటిలైజ్ చేసుకోండి. ఎవరైతే ముఖ్యంగా ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు. సో మిగతా అభ్యర్థులు అయితే మాత్రం స్కిప్ చేసేసేయండి, ఎందుకంటే వేకెన్సీ తక్కువగా ఉంది కాబట్టి. సో మీరు ప్రిపరేషన్ చేసి అదంతా కూడా చేయాలంటే టైం పడుతుంది కాబట్టి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు మాత్రం ట్రై చేయండి, తప్పలేదు. సో మీకు ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా ఇంకా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.